వీడియో చూడండి ఒకసారి. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్న మాట చూడండి. తమకు 5,00,000 కోట్లు సంపాదించి పెట్టే జీవో ముందుగానే లీక్ అవ్వడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అది ఏమన్నా ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. స్పష్టంగా ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. ఎంక్వైరీ చేసి నిజంగానే ఆ విధంగా జరిగితే కఠినంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరి స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం. కేబినెట్ కూడా అదే విధమైన ఆలోచనతో ఉంది. కేబినెట్ నిర్ణయాలు షుడ్ బి కాన్ఫిడెన్షియల్ ఫస్ట్. దానికి సంబంధించి నిర్ణయాల్లో భాగంగా ఇంకా జియో రాకముందే జియోకు సంబంధించిన అంశాలు బయటికి వచ్చినాయి అంటే దాని పరంగా మా పాత్రికేయ మిత్రులు కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు కనుక దానిపైన కఠినంగా కూడా వ్యవహారం చేస్తాం. ఇప్పుడే ఎంక్వైరీ చేయటం జరుగుతుంది, వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ 5,00,000 కోట్లకు సంబంధించిన జీవో ఇదొక పెద్ద కుంభకోణము, కుట్ర, ఇది ఎవరెవరి జేబులోకి ఎలా వెళ్ళబోతుందనే విషయాన్ని బయట పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయట పెట్టిండు. 9,500 కోట్ల భూమిని మార్కెట్ రేటు కంటే అంత ఘోరంగా, అంటే సపోజ్ మార్కెట్ రేటు 100 రూపాయలు ఉంటే మీరు 30 రూపాయలు కడితే చాలు మేము ఇచ్చేస్తామని చెప్తుంటే మిగతా 70 రూపాయలు ఎవరి జేబులోకి పోబోతున్నాయి? అసలు ఎందుకు వాళ్ళకే దాన్ని ఒక హిల్టప్ ఒక పాలసీ తీసుకొచ్చి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అనే విషయం గురించి ఆయన బాజాబ్తా బాగోతాన్ని బట్టబయలు చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళెవ్వరికి జీర్ణం అయితలేదు. ఇది అసలు ఎట్లా తెలిసింది అంటే మేము ఒక పాలసీ పేరుతో ఒక స్కామ్ చేయబోతున్నాం అనే విషయము అసలు ఇక్కడ కేటీఆర్కి ఎట్లా తెలిసింది అనేసి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక పెద్ద స్పై పెట్టబోతున్నారట. ఎవరో ఇక్కడ కేటీఆర్కి చేరవేస్తున్నాడు ప్రభుత్వంలోని అంశాలని చెప్పేసి ఇక ఒక ఘోరమైన స్పై ఆపరేషన్ చేసట. ఎవరైతే లీక్ చేస్తున్నారో దాన్ని బయట పెట్టాలనేసి దాన్ని పట్టుకొని దానికి సంబంధించిన శిక్ష వేస్తాము. లీక్ చేసిన వారెవరో త్వరలో పట్టుకొని, ఏమంతా మీరు చేసేది కరెక్టే అయినప్పుడు దానికి లీక్ చేసిన వారు ఎవరో పట్టుకొని ఎందుకు శిక్షించడము? ఇప్పుడు క్వశ్చన్ యావత్ తెలంగాణ సమాజం అడుగుతున్నది. చెప్పండి, ఇక్కడ కేటీఆర్కి లేకపోతే హరీష్ రావుకో లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డికో జరుగుతున్న గెట్ల పంచాయతీ కాదు ఇది. ఇది తెలంగాణలో ఉన్న అత్యంత విలువైన ఆస్తి కదా. ఎట్లా దోచిపెడతారు? ఎట్లా పడితే అట్లా ఎంతమంది జేబుల్లోకి వీటిని పంపించాలనుకుంటున్నారు? లేకపోతే ఎందుకు మీకు ఉన్నట్టుండి ఇంత గుమ్మడికాయల దొంగ భుజాలు తరుముకున్నట్టుగా ఈరోజు ఎందుకు మంత్రులు బిహేవ్ చేస్తున్నారు అనేసి తెలంగాణ సమాజం అడుగుతుంది. సమాధానం చెప్పండి.